అక్రమ మైనింగ్ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గంగుల కమలాకర్, వద్దిరాజ రవిచంద్ర మైనింగ్పై నేరేళ్లలో ఇసుక అక్రమాలు, ఎస్పీలపై చేసిన దాడులపై విచారణ జరిపిస్తామన్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడింది బీఆర్ఎస్ నేతలేని ఆరోపించారు. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్ వద్దిరాజ రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రానైట్స్ ఏదైతే రాపించుకుందో రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈరోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రానైట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రానైట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రానైట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న. అధ్యక్ష, అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో, ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది. అధ్యక్ష, ఈరోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్గా నేను ఇప్పుడు చెప్తాను. అధ్యక్ష, ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన. అధ్యక్ష, ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్